మహేష్ కొంచెం థ్యాంక్ యూ ఒక చోట రాకుండా అయిపోయింది. నారాజా ఫోన్ చేసి ఈ సమస్యను మీరే పరిష్కరించి వారం రోజులు సార్ మేము ఫోన్ చేసాం. సప్లై కూడా లేదు. పందులు మాత్రం బాగా కట్టించుకుంటారు. కూడి పెట్టుకుంటున్నావు, మాకు డబ్బు పెట్టుకుంటున్నావు. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో నెల్లూరు నడిబొడ్డున దాదాపు నెల రోజుల క్రితం ఏదైతే ఇక్కడున్న కల్వర్టుని పగలు కొట్టేసి తవ్వేసి వదిలేయటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయకుండా 10 రోజుల క్రితం మా మంత్రి గారు వచ్చారు, 2 రోజుల్లో చేసేస్తానని చెప్పి వెళ్ళాడు. నెల రోజులు ప్రధాన రహదారి రాకపోకలు ఇబ్బంది అవుతున్నా కనీసం నెల రోజుల నుంచి దీనివల్ల తవ్వేయటం వల్ల ఈరోజు మీరు ఆ పక్కకు వెళ్ళారంటే స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ భారత్ రకరకాల పేరుతో మా మంత్రి గారు చేస్తున్న విన్యాసాలు ఒక్కసారి అక్కడికి వెళితే ఆ మురికి నీరు ఏ విధంగా రోడ్డు మీదుగా ప్రవహిస్తుందో ఒకసారి కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతోంది నెల్లూరు నగరం ఎంత స్వచ్ఛంగా ఉందో, మా స్వచ్ఛ మిషన్ ఎంత అందంగా ఉందో అన్నది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా ఇక్కడంతా కూడా పేదలే ఉంటున్నారు. మంచినీళ్ళు రావట్లా. ఈ రోడ్డు బురద నీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి వస్తూ ఉంటే రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు నెల రోజుల నుంచి. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఎమర్జెన్సీ కింద తీసుకోవాల్సిన పనులు ఈరోజు వీటికి మీరు టెండర్లని రకరకాలని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఎమర్జెన్సీ పేరు మీద మీరు టెండర్లు పిలవకుండా సంబంధం లేని పనులు, ఎమర్జెన్సీ లేని పనులు మీరు ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి దాన్ని మీరు యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు కూర్చొని అయినా సరే దాన్ని రెక్టిఫై చేసి అవసరమైన దగ్గర తొందరగా చేయాల్సింది పోయి ప్రజలు ఇబ్బంది పడినా పట్టించుకోరు. కల్వర్టు తవ్వాం, వెళ్ళిపోయాం. నెల రోజులు అవుతుంది. 10 రోజుల క్రితం మా మంత్రి గారు విజిట్ చేశారు. ఆ రోజు కాలం అంతా నీళ్ళంతా కూడా ఈరోజు పేదరిళ్ళలోకి వస్తూ ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా శానిటేషన్ని మీరు ఇబ్బందులకు గురి చేస్తూ